దేవునికే మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. बोलो यीशु महाराज की जय. आने वाले खुदा मसीह की जय. స్తోత్రం. ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి మరి అరుణోదయ ప్రార్థనలో మరి చేరి ఉన్న మాతో పాటు మరి పాల్గొన్న మిమ్మల్ని నా ప్రభు ఆశీర్వదించునుగాక. అందరం ప్రభువును స్తుతిద్దామండి. ప్రభువును స్తుతిద్దాం. అందరం నోరు తెచ్చి ప్రభువును స్తుతించండి. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. శిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. శిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది ఏ నీ త్యాగ సంకేతమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది ఏ నీ త్యాగ సంకేతమా. అందరూ శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. ప్రభు మనకు దయచేసిన నూతన దినం బట్టి ఉదయకాల సమయంలో ప్రభు తన కృపను సమృద్ధిగా మనకు అనుగ్రహించి ఉదయకాలంలో ఈ అరుణోదయ ప్రార్థన, స్తోత్ర ప్రార్థన ప్రభువును ఎదుర్కొనుగాక. నా ప్రభు ఉదయకాల కృపతో దేవుడు మనల్ని బలపరిచి రోజంతా కాచి కాపాడునుగాక. మనసారా రెండు చేతులెత్తి దేవుడిచ్చిన నూతన దినాన్ని బట్టి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే రోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న దేవుని బిడ్డలను నా ప్రభు నిండారు ఆశీర్వదించునుగాక. మీ అందరికీ పెళ్లి రోజులు, పుట్టినరోజు శుభాకాంక్షలు, శుభాభివందనలు. హ్యాపీ వెడ్డింగ్ అండ్ హ్యాపీ బర్త్డే టు ఆల్. ఐ గ్రీట్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే ఈరోజు మరి పనులకు వెళ్తున్న వారిని బట్టి, ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి, వ్యాపారం చేస్తున్న వారిని బట్టి నా ప్రభు వారిని గొప్పగా ఆశీర్వదించునుగాక. మీ వ్యాపారాల్లో నష్టాలు లేకుండా లాభాలతో దేవుడు దీవించునుగాక. మరి ఉద్యోగ కొరతతో ఇబ్బంది పడుతున్న వారి విషయంలో కూడా నా ప్రభు మంచి ఉద్యోగాలు మీకు దయచేయునుగాక. అలాగే పెళ్లి కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా మంచి జీవిత భాషలు నా ప్రభు దయచేయునుగాక. అలాగే సంతానం లేకుండా, సంతు లేకుండా ఇబ్బందిపడుతున్నట్టు వారి విషయంలో కూడా దేవుడు దయ చూపునుగాక. వీటన్నిటిని బట్టి రెండు చేతులు యేసయ్యకు స్తోత్రం చెబుదాం. దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి దేవుడు మరి ఆయన హస్తము మేలు చేసే హస్తము మరి ఇదిగో వీరికి తోడుగా ఉండి మేలులతో దేవుడు ఆశీర్వించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మన దేశాన్ని బట్టి, ప్రధానమంత్రిని బట్టి, మన రాష్ట్ర ముఖ్యమంత్రులను బట్టి, పాలకులను బట్టి, దేశంలో జరుగుతున్న పరిచర్యను బట్టి, ప్రతి ప్రభుత్వాలను బట్టి, సంస్థలను బట్టి, అలాగే సంఘాలను బట్టి, సంఘ కాపులను బట్టి, యేసయ్య కృపా పరిచర్యను బట్టి, పరిచర్యస్తున్న మమ్మలను బట్టి, ఇచ్చిన ఈ పరిచర్య, అలాగే సహకరిస్తున్న వారిని బట్టి, సబ్స్క్రైబర్స్ని బట్టి త్రియేక దేవునికి నిండు హృదయముతో స్తోత్రం చెబుదాం.
చెబుదామండి. స్తోత్రం స్తోత్రం. ఈ రోజంతా మనకు క్షేమం శుభం కలుగునుగాక. అనేక అద్భుతాలు మన జీవితంలో జరుగునుగాక. హృదయ వాంఛనలు దేవుడు తీర్చునుగాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరి వందనాలు. సర్వగణత మహిమ ప్రభావం యేసయ్యకే కలుగునుగాక. ఆమేన్. వాక్యం ఉదయకాల సమయంలో వాక్యం చూద్దామండి. మరి నిన్నటి రోజు ఆదివారము మరి ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించాడు. నిన్న చక్కగా మరి ప్రత్యేక ఉపదేశమును అందించడం జరిగింది. చూడండి యూట్యూబ్లో. మరి నిన్నటి రోజు లైవ్లో ఆరాధన లైవ్లో ఉంటుంది, లైవ్ వీడియోలో ఉంటుంది. చూడండి, చూసి దీవింపడండి. సరే అండి. మరి ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కి అంతా ప్రభు మనకి ఇచ్చిన వాక్యం చూద్దాం. యాత్ర కీర్తన, దావీదు యాత్ర కీర్తన 125 4వ వచనం చదువుతాను. 125:4. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. చాలు. భక్తుడు అంటున్నాడు కదా, దావీదు అంటున్నాడు ఇక్కడ, యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయము. మంచి వారిని అయ్యా మీ దృష్టిలో పెట్టుకో. మంచివారు ఎప్పుడు కీడు చేయరు, మంచి చేస్తూనే ఉంటారు. మరి చాన్నాళ్ళ క్రితం కూడా నేను వాక్యం చెప్పా, నీళ్ళు పోయేవానికి నీళ్ళు పోయబడును. మంచివారికి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, అయ్యా మరి వీళ్ళు చాలా బాధల్లో ఉన్నారు, మంచి చేసేవారు మంచి చేస్తున్నారు, కష్టాలు ఎక్కువైపోయే వారికి మరి మేలు చేయ్యా, వారు సమాజానికి కీడు చేయట్లేదు, చాలా మేలు చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు బాగాలేవు, ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, వారికి మేలు చేయ్యా, మంచివారయ్యా, మంచివారికి మేలు చేయ్యా, యథార్థవంతులకు మేలు చేయు ప్రభువా అని భక్తుడు కోరుకుంటున్నాడు. ప్రేమడు దేవులారా, నిజమండి. మంచివారికి ఆయన ఏ మేలు చేయకమానడు. మంచివారికి ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు. మంచి చేస్తూ బాధపడుతున్నారా ఏమండి? అనేకులకు సగొందరు మంచివారు ఉంటారు, వారికి వచ్చే రాబడిలో కూడా సహకరిస్తూ పోతూ ఉంటారు. మరి అలాంటి వారి విషయంలో మరి కొన్ని శ్రమలు, వాళ్ళకు కూడా శ్రమలు వస్తూ ఉంటాయి. అలా వాళ్ళకు కూడా కొన్ని మనుషులు కదండి, నరమాతులు కదా, వాళ్ళకు కూడా శ్రమలు వస్తాయి, వచ్చి పడతాయి. మరి అలాంటి వారిని దేవుడు విడిచిపెడతారండి? విడిచిపెట్టాడు. మేలు చేయయ్యా అంటున్నాడు. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయాలకు మేలు చేయము. మంచివారికి యథార్థ హృదయాలు, మంచి హృదయముతో, మంచి సహృదయముతో వాళ్ళు మేలు చేస్తున్నారు, వాళ్ళు చారిటీ చేస్తున్నారు. అయ్యా వారు మంచి హాస్పిటాలిటీ, మంచి చేస్తున్నారు. అయ్యో ఎందుకు ఆ కష్టం, ఎందుకు ఆ కష్టాలు వచ్చి మంచివారికి? అది ఆ మంచివారికి, మంచి చేస్తున్న వారికి వస్తున్న సమస్యలను చూసి మరి యాత్రికుడు దావీదు, మరి ఈ దావీదే, ఎందుకంటే 24 కూడా యాత్ర కీర్తన దావీదు అని ఉంది, 25 కూడా యాత్ర కీర్తన దావీదు. మరి మంచి చేస్తున్న వారిని చూస్తూ బాధపడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొంటున్న శ్రమలను చూసి, అయ్యా వాళ్ళకి మంచి చేస్తున్న వారికి, యథార్థవంతులకు మేలు చేయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమడు వారలారా, మంచి చేస్తున్న, మంచి హృదయముతో సహకరిస్తున్నారు కదా కొందరైతే. దేవునికి స్తోత్రం, వారిని దేవుడు ఆశీర్వదించునుగాక. మా దృష్టిలో ఉన్న 1-2 కుటుంబాలు, ముఖ్యంగా ఒక కుటుంబం మంచి చేస్తూ పోతున్నారు మా విషయంలో, పరిచర్య విషయంలో. దేవుడు వారిని ఆశీర్వదించునుగాక, మేలులతో దీవించునుగాక. మేమైతే అలాంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ, ప్రభువా మంచి చేస్తున్నారు, ఒకవేళ వాళ్ళకి శ్రమలు వచ్చినా వారిని ఆదుకో ప్రభువా, ధైర్యపరచు ప్రభువా,
వారిని బలపరచు ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. మంచి చేసేవారు ఏమండి, వాళ్ళు ఆగిపోయారు అనుకోండి మంచి చేయడం, మంచి చేసేవారు కనబడట్లేదు అనుకోండి, మరి లోకమంతా కూడా చెడిపోద్ది కదా, చెడిపోద్ది. మరి కొందరు ఎంతగానో పరిచర్యకు సహకరిస్తున్నారు, మంచి చేస్తున్నారు, మేలు చేస్తున్నారు, అయినను మీకు శ్రమలు వచ్చి పడుతూ ఉన్నాయి. కొన్ని సమయాల్లో మీరు అనుకుంటూ ఉండవచ్చు, ఇన్ని మేలు చేస్తున్నా మాకెందుకు ఈ శ్రమలు అనుకుంటారు. భయపడకండి. మంచి చేస్తున్న మీ విషయంలో దావీదు మరి ప్రార్థిస్తున్నాడు, అయ్యా మంచివారికి యథార్థవంతులకు మీరు మేలు చేయండి ప్రభువా. మేలు చేస్తాడు మీకు, నా ప్రభు మేలు చేస్తాడు, చేయి విడిచిపెట్టడు. మేలు చేసిన మంచి వారికి మేలు చేస్తాడు. మేలు చేసే దేవుడు, అన్యాయస్తున్న దేవుడు కాదయ్యా. అమ్మా, మేలు చేస్తూ బండి, మేలు చేస్తూ బండి. దేవుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. ఇబ్బందుల్లో ఉండడం చూసి దేవుడు మౌనంగా ఉండిపోయేవాడు కాదు, దేవుడు సహాయం చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. కాబట్టి మరలా నేను చదువుతాను. కీర్తన 125:4. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయమయ్యా. దేవుడు మీకు మేలు చేయునుగాక, దేవుడు మీకు సహాయం చేయునుగాక. కీడు చేయడు, మేలు. వినండి, మంచివారికి దేవుడు కీడు చేయడు, కీడు చేయడు, మేలే చేస్తాడు, మేలే చేస్తాడు. మంచి చేస్తూ బొండి, మంచిని కోరుకుంటూ సమాజానికి మంచి చేస్తూ మంచిగా మందిరంలో ఉంటూ ఉందాం. దేవుడు మీ విషయాలంటే వారి విషయంలో ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఆమేన్. ప్రార్థన అండి. అందరు కళ్ళు మూసుకోండి, దయచేసి కళ్ళు మూసుకోండి. దేవుని కృప మీకు తోడేండునగాక, దేవుని కృప మీకు తోడేండునగాక. మంచి చేసే మీకు నా ప్రభు మేలు చేస్తాడు. మంచివారికి మేలు చేసే దేవుడు. ఈ పరిచర్యకు సహకరిస్తున్న మీకు నా ప్రభు మేలు చేయనుగాక. మీరు మంచివారు, మంచి హృదయముతో పరిచర్యకు సహకరిస్తూ పోతున్నారు. దేవుడు మీకు మేలు చేయునుగాక. శ్రమల్లో ఉన్నారా? భయపడకండి, ప్రార్థన చేస్తున్నాం మీ కొరకు. మరి వాక్యం వింటున్న మీలో మీ పేర్లు మాకు తెలియదు కానీ అమ్మా అయ్యా, కానీ దేవుడు మీకు మేలు చేస్తాడు, మేలు చేయనుగాక. మీరు మంచి చేస్తున్నారు, దేవుడు మీకు కూడా మేలు చేస్తాడు. పరిశుద్ధుడగు తండ్రి, ఈ వాక్యం వింటున్న వారిని జ్ఞాపం చేసుకొని మేలు చేయండి, వారి విషయంలో సహాయం చేయండి ప్రభా. కురింగిపోవద్దు ప్రభా, కీడు వారి కలగకూడదు అయా. న్యాయమును ప్రేమించే దేవుడవు, యథార్థవంతులను ఆశీర్వదించి మేలు చేసే దేవుడు. ఈ వాక్యం ఉంటున్న వారికి మేలు శుభమును కలగజేసి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప ఈరోజంతా మీకు తోడైండునగాక. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను తోడైండునగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.